వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత పంచమ స్థానంలో రవి భగవానుడు శని భగవానుడితో మీనరాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి యోగం కలుగుతుందో, అర్ధాష్టమ కుజదోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయనప్పుడు సంవత్సరంలో చివరి మంగళవారము, సంవత్సర ప్రారంభ కాలంలో మొదటి మంగళవారము ఉపవాసం ఉండాలి. వీటి వల్ల కుజదోషము, సర్పదోషము, నాగదోషం తొలగిపోతుంది. లేకపోతే రుణ సమస్యలు, రోగ సమస్యలతో విలవిలలాడే పరిస్థితి ఉంటుంది. యంత్రాలతో, ఆయుధాలతో ఎంతో జాగ్రత్తగా అవసరం. బైక్ ప్రయాణం చేసేవారు తప్పక హెల్మెట్ పెట్టుకోండి. కారు ప్రయాణం చేసేవారు తప్పక సీట్ బెల్ట్ కూడా పెట్టుకోండి. ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో కలత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని సంచార స్థితిలో ఉన్నప్పుడు నూతనంగా వివాహమైన వారికి పుత్రికా సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కొత్త వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు క్రయ విక్రయాలకు ఇది అంత సరైన సమయం కాదు. అంటే ఆనందంగా ఉన్నట్టే ఉంటుంది, ఏదో తెలియని ఒక అశాంతి, ఏదో తెలియని ఒక ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక బ్యాంకు లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం కూడా తెలియచేస్తుంది. అష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం, సూర్య భగవాన్కి అర్ఘ్యం వదిలిపెట్టడం, సూర్యాసనాలు, అష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, శివాలయంలో రుద్రాభిషేకం, వీలైతే గోమాతకు పచ్చటి గడ్డిని కానీ ముందు రోజు నవధాన్యంలో నానబెట్టి అలాంటి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన గ్రహదోషం తొలుగుతుంది. రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఉద్యోగ మార్పు, స్థల మార్పు, గృహ మార్పు కనపడుతున్నాయి. కనుక ఓపిక, పట్టుదల, సహనము, సత్ప్రవర్తన చేత మీరు రాబోయేటువంటి గడ్డు కాలాన్ని ముందే తెలుసుకొని సమయస్ఫూర్తి చేత ఉండగలగాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపార కార్యక్రమాలు ఆచరించే వారందరూ కూడా ఎంతో సమయస్ఫూర్తి అవసరమని చెప్పి గమనించాలి.